10 రోజులు తుపాకీ పట్టుకొని జంగాలు తిరిగితే ఈ అర్బన్ నక్సల్స్ తెస్తుంది. పాప వాళ్ళేమో చచ్చిపోతారా. ఇలా ఇంకొక లొంగిపోయిన నక్సల గురించి మాట్లాడాను. లొంగిపోయిన మావోయిస్టులు వాళ్ళు ఎంత నిజాయితీ పరులు అంటే వాళ్ళు బయటకు వచ్చినాక ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలతో మాత్రమే బతికే పరిస్థితి వాళ్ళది. కానీ అర్బన్ నక్సల్స్ వాళ్ళేమో త్యాగం చేయాలి, వాళ్ళు తిండి తిప్పలు ఉన్నది. వీళ్ళు ఏం చేస్తారు, కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఏమంటే ఆ సుందర విజ్ఞాన కేంద్రాన్ని కూర్చొని మీటింగ్లు పెడతారు, ఇందిరా చౌక్ దగ్గర 10 మందితో ధర్నా చేస్తారు, గొంగళ ఒక ఏదో చిన్న చిన్న పాటలు పాడతారు, ఏసీ రూమ్లో కూర్చుంటారు. మీకు ఏమాత్రం నైతికత ఉంటే ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరైతే నామినేటెడ్ పోస్ట్ పొందినరో, ఎవరైతే కమిటీలో ఉన్నారో మీరు వెంటనే రాజీనామా చేయండి. మీరు ఫస్ట్ రాజీనామా చేయండి. కారణాలు తిరుగుతారు. ఇలా మా లక్ష్యాన్ని మీరు కాదంటారా? 2047 లక్ష్యంగా, వికసిత్ భారత్ లక్ష్యంగా మేము ముందు పోతున్నాం. మీరు దాన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఇంత జరుగుతుంటే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, వాళ్ళు పోలీసుల మీద కాల్పులు జరుపుతున్నారు. ఇంత జరుగుతుంటే కనీసం మానవత్వంతో లొంగిపోండి అని చెప్పేటువంటి ఆలోచన లేకున్నటువంటి ఇంత మూర్ఖత్వపు ఆలోచన సిద్ధాంతం ఏది మీది? పెద్ద పెద్ద నాయకులు అందరూ లొంగిపోతున్నారు. లొంగిపోయిన వాళ్ళందరూ కూడా వెంటనే లొంగిపోండి, పరిస్థితులు బాగలేవు, దేశం మారింది, దేశ పరిస్థితులు మారినాయి అని వాళ్ళు గుర్తించారు. జంగల్లో ఉన్నోళ్ళు గుర్తించారు. మోడీ గారు చేసే అభివృద్ధిని జంగల్లో ఉన్నోళ్ళు గుర్తించారని ఈ అర్బన్లో ఉన్నటువంటి అర్బన్ నక్సల్స్ మాత్రం గుర్తిస్తలేరు. ఆయన ఒక పెద్ద మనిషి అన్నాడు, పేరు గుర్తిస్తలేదు, కమ్యూనిస్ట్ నాయకుడు, 60 సంవత్సరాల తర్వాత ఈ కమ్యూనిస్ట్ సిద్ధాంతము మనుషులకి మనకి మానసిక రోగం ఉన్నట్టేనట. అదొక మానసిక రోగం అన్నాడట. అదే గుర్తొస్తుంది ఇవాళ. మీరు నన్ను తిట్టడం కాదు, నాకు కౌంటర్ చేయడం కాదు, నా మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం కాదు. ఇప్పటికైనా మీరు ఆలోచించండి, ఆత్మవిమర్శ చేసుకోండి. ఇవాళ తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, మేము దాని భాగస్వామ్యం అని చెప్పి మీరు సంకలు గుర్తుకుంటారు కావచ్చు. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వాస్తవాలు నుంచి ఎస్ భారతీయ జనతా పార్టీ చెప్పింది కరెక్టే, అమిత్ షా గారు తీసుకున్న చర్యలు కరెక్టే, దేశం మారింది, దేశ పరిస్థితులు మారినాయి, దేశం అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి ఇంకా చెందడానికి ముందుకు వస్తున్నారు, ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారు, వాళ్ళ లక్ష్యం ఇది అని చెప్పి జంగల్లో ఉన్న వాళ్ళు గుర్తించినట్టే అర్బన్ నక్సల్స్ కూడా గుర్తించాల్సిందిగా నేను వాళ్ళకి అప్పీల్ చేస్తాను. ఇప్పుడు ఎన్నో విమర్శించింది కదా, ఇప్పుడు చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఏం చేస్తున్నా దానిలో నవ్వుకున్నా, నాకు నవ్వు వస్తున్నది. మేము చెప్తున్నాం కదా, దేశం అభివృద్ధి చెందుతున్న విషయం వాళ్ళ కళ్ళకి కనబడతలేదు. ఈ విమర్శలకు విమర్శలకే పరిమితమైన విపక్ష పార్టీలన్నీ కూడా ప్రతీకారం తప్పు చేసేటోళ్లను, అవినీతికి పాల్పడోళ్లను ఎట్టి బస్సులో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము క్షమించదు కూడా. ఎవరి ఆలోచన అది? బండి సంజయ్ అభివృద్ధి గురించి మాట్లాడితే అది కళ్ళ కనబడతలేదు. నేను నిన్న మొత్తం అభివృద్ధి గురించే మాట్లాడినా. కానీ మీడియా కానీ సోషల్ మీడియాలో ఏమి ఇచ్చారు, మళ్ళీ హిందుత్వం ఇస్తారు. ఇక మీడియా కావాల్సింది సంచలనం. కానీ నేను మాట్లాడే అభివృద్ధి గురించి ఇవాళ అప్పుడు అర్బన్ నక్సల్స్ లెక్కనే అయిపోయింది పరిస్థితి. మేము అభివృద్ధి గురించి వాళ్ళకి కనబడుతుంది, వాళ్ళు కూడా మతం కనబడుతుంది.
కాబట్టి మళ్ళీ మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను, నేను మాట్లాడుతున్న అభివృద్ధి గురించి కూడా అప్పుడప్పుడు చూపెట్టారు కదా. ధన్యవాదాలు ధన్యవాదాలు. ఆయన ఆలోచన ఎవరు ఆలోచన వాళ్ళది, ఎవరు ఆలోచన వాళ్ళది. రేపు భవిష్యత్తులో ఆ దేవుడు కరుణించి ఆయన దేవుడిని నమ్మే విధంగా ఆ దేవుని యొక్క కరుణా కటాక్షలు అనే మీద ఉండాలని కోరుకుంటున్నాను. రాజమౌళి గారు నిన్ను నూరేళ్ళు ఆరోగ్యాలతో సక్సెస్ అయ్యి ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ముందుకు సాగాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. మతాన్ని ఏ మతం విస్మరించద్దు. మతాన్ని విస్మరించడం ఏమంటున్నాం? భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు. అన్ని మతాలను సమానంగా చూడమనే పార్టీ భారతీయ జనతా పార్టీ. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. మేము నేషనల్ హైవేస్ ఇస్తున్నాం, దానిలో హిందువులకు ఇస్తున్నాం. ఆ నేషనల్ హైవేస్ అందరి మతాలు అవుతున్నాయి, అన్ని మతాలు అవుతున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు ఇస్తున్నాం, ఓన్లీ హిందువులకు అని ఇస్తున్నాం. నరేంద్ర మోడీ గారు అన్ని మతాలకు ఇస్తున్నాం. మేము బియ్యం ఇస్తున్నాం, రేషన్ బియ్యం ఇస్తున్నాం, అన్ని మతాలకు ఇస్తున్నాం. రైల్వే నిర్మాణం నిలబడుతున్నాం, ఒక హిందువులకు ఇస్తున్నాం. అందరూ పోతున్నారు. టాయిలెట్స్ ఇస్తున్నాం, అన్ని మతాలకు ఇస్తున్నాం. ఏదైనా కూడా అన్ని మతాలను కలుపుకొని ముందు పోయేటువంటి ప్రయత్నమే భారతీయ జనతా పార్టీది. కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇదే ధోరణితో ఆలోచించాలని మాత్రం చెప్తున్నాం. ఒక మతాన్ని కొమ్ముగాసే ప్రయత్నం చేయకండి, విభజించి పాలించు అనేటువంటి ప్రయత్నం చేయకండి అని చెప్పి మేమంటున్నాం. భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ముస్లిం మతాన్ని కించపరచలే, ముస్లింల మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేయలే, ఎక్కడ ఏ మసీదు కూలగొట్టలే, ఎక్కడ ఏ దాడులు జరగలే, ఎవరిని హత్య చేయడం కూడా తప్పే. అరే నా కల్చర్ గురించి కూడా తప్పయ్యా, నాకు అది కూడా తప్పేనా? నా కల్చర్ గురించి చెప్పడం కూడా తప్పేనా? నేను బొట్టు పెట్టుకుంటా, నాకు అది కూడా తప్పేనా? ఇక అది కూడా మాట, అది గింత ఘోరం ఉంటుందా? మీడియా గింత యాక్షన్ తీసుకోవట్లేనే. ఇది నువ్వు పార్టీ నుంచి చూడ, మేము ఆలోచిస్తున్నాం. మరి మాకోటేయాలి ప్రజలు మాకోటేయాలి. మేము ఇచ్చే పార్టీ పదవి పోస్టులో మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళ వీళ్ళకి సంబంధించి మేము సరైన పద్ధతిలో మేము గౌరవం ఇస్తున్నాం. మీరు 42% రిజర్వేషన్స్ ఇస్తా అని చెప్పి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కోర్టు ఆపిందా, గవర్నర్ గారు ఆపిర్రా, రాష్ట్రపతి గారు ఆపిరా? అది కాదు కారణం. ఇచ్చినాకనే పెట్టిన ఎలక్షన్స్, ఇప్పుడు ఏం చేస్తారు? గెలవని కాడిస్తారు, బీసీలకు ఇస్తామంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి మీకు ఇంటెలిజెన్స్ ఉంది, ఒక సర్వే చేయించుర్రి, సర్వే చేసి ఎక్కడెక్కడ గెలుస్తుందో మీకు తెలుస్తుంది. దాని ప్రకారం ఇక్కడ గెలుస్తుంది, ఇక్కడ బీసీలకు ఇస్తున్నాం అని చెప్పండి. మరి ఇక్కడ ఎస్సీలకు ఇస్తున్నాం, ఇక్కడ ఎస్టీలకు ఇస్తున్నాం చెప్పండి మరి. అది ధన్యవాదాలు సార్. నువ్వు డిపెండబుల్ ఆడుతావు. ఓకే, ఎన్కౌంటర్ అయినాక బూటకపు ఎన్కౌంటర్ అంటారు, ఒక పాట పాడతారు, నివాళి అంటారు. కానీ అడవుల్లో వాళ్ళు తిండి తిప్పలు లేక కుటుంబాలకు దూరమై వాళ్ళ జీవితాలను మొత్తం సర్వనాశనం చేసుకుంటుంటే